ఏటూరు నాగారం దగ్గర కేంద్రీకృతమైంది. అంటే భూపాలపల్లి మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇటు బెల్లంపల్లి కావచ్చు, అస్వాబాద్ కావచ్చు, ఇది ఇంకా తన ప్రయాణాన్ని కాస్త కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అంటే కాస్త తెలంగాణని టచ్ చేస్తూ మళ్ళీ వెళ్ళి తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ చూపించబోతోంది. కాబట్టి అధికారులు ఎటువంటి అప్రమత్తతో ఉన్నారు, ఆ డిస్టెన్స్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఏటూరు నాగారం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఆ డిస్టెన్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఏటూరు నాగారానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్రమంలో నేను ఆ డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఏటూరు నాగారానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఉంది. ఏటూరు నాగారంతో ఒకసారి ఏటూరు నాగారం దగ్గర మీ పరిస్థితి చూడొచ్చు, ఆ వేగం ఏ స్థాయిలో ఉందనేది. ఇక్కడ నుంచి దాంతోపాటు కాస్త జూమ్ అవుట్ చేద్దాం సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఒకసారి ఆ ఇంపాక్ట్ చూడండి ఎలా ఉందనేది. కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ. ఇటు నల్గొండ నుంచి ఇంకాస్త నేను జూమ్ అవుట్ చేస్తాను. ఎస్, ఇదిగోండి ఇటు హైదరాబాద్ నుంచి, దాదాపుగా హైదరాబాద్ నుంచి ఇటు ఖమ్మం మీదుగా కూడా మీరు చూస్తే ఇక్కడ రామగుండం వరకు కూడా ప్రస్తుతం ఈ సైక్లోన్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, వరంగల్, ఖమ్మం, అలాగే మణుగూరు, ఇటు బీజాపూర్, రామగుండం ఈ ప్రాంతాల దగ్గర చూడండి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇక్కడ భారీ వర్షం పడుతున్న సందర్భం. సో ఈ క్రమంలో ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందు దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇది కాస్త ముందుకు వెళుతుంది. ఆ తర్వాత మనకి వరంగల్, ఖమ్మం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకాస్త అలా ముందుకు వెళ్తున్న కొద్దీ రాత్రి 11 ప్రాంతానికి మనకి కాస్త ఖమ్మానికి నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఆ తర్వాత నార్మల్గా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. రేపు ఉదయానికి సంబంధించి మాట్లాడుకుంటే రేపు ఉదయం కూడా మనకి అసలు ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది మనకి ఈ మ్యాచ్ ద్వారా అర్థమవుతుంది. దాదాపుగా రేపు మనకి సాయంత్రం 4 గంటల ప్రాంతానికి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. లేకపోతే మధ్యాహ్నం 1 గంటకి కాస్త ఇంపాక్ట్ కాస్త తగ్గచ్చు. బట్ ఉదయం 11 గంటలు సుమారుగా 12 గంటల వరకు కూడా దీని ఇంపాక్ట్ మనకి ఉండబోతుంది అనేది ఈ మ్యాచ్ ద్వారా మనకి అర్థమవుతుంది.